భారత్ పాకిస్తాన్ నడుమ యుద్ధ విరమణ శాంతి చర్చలను స్వాగతిస్తున్నామన్నారు సిపిఎం జాతీయ కార్యదర్శి నారాయణ. యుద్ధం విరమించాలని చేసిన సూచనలను బీజేపీ వక్రీకరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఓకే ఆక్రమించకుండా శాంతి చర్చలకు వెళ్లడం నిజంగానే హాస్యాస్పదమన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు సైన్యం తీసుకుంటున్న చర్యలు హర్షించదగినవని చెప్పారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇది ఒక విధంగా ఎప్పుడైనా యుద్ధం అనేది మానవాళికి వ్యతిరేకమైంది. అంటే టెర్రరిస్టులు ఇంకా ప్రమాదకారి. అందరూ టెర్రరిస్టులను అంతం చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే. అది రేపు బయలేటరీ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే పహల్గామ్లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెర్రరిస్ట్ని వెనక్కి తీసుకురావాలా. ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ వెనక్కి తీసుకొచ్చారు కదా, అదే పద్ధతుల్లో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని బయట డిస్కషన్ పెట్టాలా. ఇంకొకటి, ఇప్పుడు శాంతి చర్చలు కొనసాగిస్తున్నాయి కదా, మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్కి పంపించాలని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు అవాక శాఖలు వాగారు. ఇప్పుడేమంటారు, ఇప్పుడు మోడీని పంపించాలన్నా పాకిస్తాన్కి? అనేక మందిని చనిపోయారు, 26 మంది చనిపోయారు, ముఖ్యపక్షాన్ని పెళ్లి చేయడం సరిపోయింది. అంత బాధపడి వాళ్ళకంతా కాంపన్సేషన్ ఎవరు ఇస్తారు, వాటిపైన ఎవరు బాధ్యత ఇస్తారు? మరి అవన్నీ లేకుండా ఎందుకు సీజ్ ఫైర్ అయ్యారు? ఎందుకు పీఓకి ఎందుకు ఆక్రమించుకోవడం ఇష్యూ చేశారు? ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పకుండా నాకేం కనపడలేదు. సిన్సియర్గా మేము టెర్రరిస్ట్ మీద దాడి చేయమని గిట్టికి చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా? మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఈ శాంతి చర్చను స్వాగతిస్తా ఉన్నాం.